SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. Won't be this friendly. Morning. Can I join you for breakfast? Wow. Toasted bread, fruit jam, butter, egg white, seedless. Nice. That's what I'll call a typical single man breakfast. Since I forcefully shared your breakfast, I guess it's a good beginning. Can we make friends with each other, please? ఇది మన మూడో కలయిక అనుకుంటాను. మొదటిసారి కలుసుకున్నప్పుడు ఎవరైనా నాకు కోఆపరేట్ చేయకపోతే రెండోసారి నా చేతిలో పుష్పవలి ఉంటుంది. Remember we met at the funeral of Simon Rajesh. I'm a bad guy, Niranjan. Very bad guy. Worst you can imagine. Naku nee gurinchi anta telusu. Ray, ila rara. Show him. నిన్న కూడా మీ నాన్న కొంట్లో బాగలేదు తెలుసా? మెడికల్ కాలేజ్కి ఆయన వచ్చినప్పుడు షూట్ చేసిన విజువల్స్. అండ్ ఐ నో యువర్ సీక్రెట్ వై యూ స్టిల్ రిమైన్ సింగిల్. హ్యావ్ ఎ లుక్. నీకు మీరాకి మధ్య ఉన్న గొడవ సమస్య పోవాలని నేను దేవుణ్ణి వేడుకుంటాను. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మీరా స్వయంగా టిఫిన్ వడ్డించాలి. ఇట్స్ పాసిబుల్ నిరంజన్, బట్ షీ హ్యాస్ టు కీప్ క్వైట్. నాకు సైమన్కి మధ్య జరిగిన సంఘటనకి ఏకైక సాక్ష్యం తను మాత్రమే. నువ్వు సైమన్ వాళ్ళ నాన్నని అన్నయ్యని ఎంత ఉసుగొరిపినా నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. దే షుడ్ స్కాడ్. నువ్వు కుక్కలా వాసన పసిగట్టడం మానేయాలి. ఇది చెప్పడానికి నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రాను. నాకు బాగా నచ్చిన మ్యూజిక్ బ్యాండ్ ఏదో తెలుసా? గన్స్ అండ్ రోజెస్. రోజెస్ ఫర్ యూ నిరంజన్. మార్టిన్ దినకర్, నీ మాటలు, ప్రవర్తన, పద్ధతి ఏది నాకు నచ్చలేదు. నువ్వు బెదిరించిన ఈ విధానం అది అస్సలు నచ్చలేదు. టూ మెలోడ్రమాటిక్ యూనో. నీ అబ్బ నువ్వు నీ గన్స్ అండ్ రోసెస్. Do you dare shoot me? మా నాన్నొంటి మీద ఒక చిన్న ఘాటు పడిందో
తర్వాత నిన్ను పూడ్చడానికి నీ శవం కూడా దొరకదురా. నీలాంటి వాళ్ళు బతుకుతుంది ఇతరులు భయపడ్డం వల్లే, కానీ నేనలాంటి వాణ్ణి కాదు. భయమే నన్ను చూసి భయపడుతుందిరా. నీకు వ్యతిరేకంగా మీరా సాక్ష్యం చెప్తుంది. నువ్వు తన కాలి గోటిని కూడా ముట్టుకోలేవు. తప్పు చేసావు నిరంజన్. I'll have the last laugh. నిజమే, చివరి నవ్వు నీదే అవుతుంది. బట్ మరోసారి నవ్వడానికి నువ్వు బతికుండవుగా. నౌ గెట్ లాస్ట్. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారట? అది ఇక మీరు దూర ప్రాణాలు పెట్టుకోకండి. ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాను. బయటికి వెళ్ళేటప్పుడు షాడో పోలీస్ సర్వైలెన్స్ ఉంటుంది. అలెక్స్ విల్ హ్యాండిల్ ఇట్. మీరు చెప్పేది వింటుంటే నాకు భయంగా ఉంది సార్. అంకుల్ మీరు ఊరుకోండి. సార్ నేను బెంగళూరు వెళ్ళే తీరాలి. జాబ్లో జాయిన్ అవ్వడానికి నేను 2 వారాల ఎక్స్టెన్షన్ అడిగాను. నౌ ద టైమ్ ఇస్ అప్. ఐఎమ్ సారీ బట్ యు కాంట్ గో. లేదు, అయినా నాకు తెలియక అడుగుతాను. అతను అదే ఆ మార్టిన్ దినకర్ నన్నెందుకు ఫోకస్ చేస్తున్నాడు? అతని గురించి నాకు తెలిసిందంతా నేను మీకు ముందే చెప్పాను. ఇంకా నన్నెందుకు ఇబ్బంది పెడతారు? ఇట్స్ టూ లేట్. మీరు కాసేపు బయట ఉండండి సార్. ఐ నీడ్ టు టాక్ టు హర్. సార్ ప్లీజ్ రండి. మీరా, దిస్ ఇస్ సీరియస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బట్ వై? బికాస్ వాడికి మన గతం గురించి తెలుసు. నిన్ను అడ్డబెట్టుకొని నన్ను బెదిరించాలని చూస్తున్నాడు. I tell you, he's an asshole. నా మీద నీకున్న పగ అతనికి తెలిసే అవకాశం లేదు కదా. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మార్టిన్ గురించి అంతా చెప్పేస్తాను. లెట్ హిమ్ రికార్డ్. ఆ తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను. మోర్ దాన్ అ జాబ్, ఐ నీడ్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్. ఇంకా ఈ ఊళ్ళో ఉండడం నాకు ఇష్టం లేదు. సిన్స్ వి మెట్. నో యూ కాంట్ గో. నేను చెప్పాను కదా, వెళ్ళి తీరాలి, లేదంటే ఉద్యోగం పోతుంది. Do hell with your job, Meera. You can't go. You're under my protection. What did you say? I said, you're under my protection. I love that. What? I always love that. Are you crazy? Yes, for you. నీకు మీరాకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరిద్దరూ విడిపోవడానికి కారణం నేనే అయ్యానని నాకెంతో బాధగా ఉండేది. పోతే ఉద్యోగ విషయంలో నువ్వు ఇంకా కొంచెం బాధ్యతగా ఉండాలి. నీ ముక్కోపం మొండితనం పోలీసు ఉద్యోగానికి అంత మంచిది కాదు. నీ సీనియర్స్ని నువ్వు గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాట నువ్వు వినాలి. ఐజీ థామస్ గారు చాలా మంచివారు. డిపార్ట్మెంట్లో అందరూ గౌరవిస్తారు. ఆయన సలహాలు నువ్వు తీసుకోవాలి. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడతారు. మరి మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? అది బాలగోపాల్ సార్ ఎంతగానో ప్రయత్నించి చూశారు, లాభం లేకపోయింది. నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరికి సాయం చేయరు నాన్న. మనకి మనమే సాయం చేసుకోవాలి. నేను నిన్ను విషయం అడగాలనుకుంటున్నాను. 2-3 రోజులుగా ఈ ఇంటి చుట్టూ మఫ్టీలో కొంతమంది పోలీసులు ఉన్నారు. ఏమిటి విషయం? అది అంత ఇంపార్టెంట్ కాదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా 29 ఏళ్ళు. నన్ను కొందరు బెదిరించారు. ఏంటి అలెక్స్?
సార్ పార్లపల్లి సుభాష్ని జయప్రతాప్ని లొకేట్ చేశాం సార్. వాళ్ళు నాగర్కోయిల్లో ఒక కాలనీలో ఉన్నారు. వాళ్ళకి అక్కడ లోకల్ గుంటాల సహాయం ఉంది సార్. వెయిట్ చేయి, నేను వస్తాను. అలాగే సార్. అన్నా నిరంజన్ వస్తున్నా. పారిపోండి, త్వరగా రండి. సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో చెప్పు, విత్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. క్రికెట్ లీగ్లో ఏపీ టీం గురించి ప్రెస్ రిపోర్ట్లు అనౌన్స్ చేశాక క్లౌడ్9 హోటల్లో సైమన్ రాజేష్ ఒక పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. సైమన్ నన్ను ప్రతాప్ని తనతో పాటు తన ఫామ్ హౌస్కి రమ్మన్నాడు. సైమన్ మాతో పాటు బండెక్కాడు. తనే డ్రైవ్ చేస్తానని మొండికేశాడు. నేను డ్రాప్ చేసి వస్తాను. భాయ్ భాయ్, మీరు డ్రైవ్ చేయొద్దు, ఇలా రండి, నేను డ్రైవ్ చేస్తాను. నేనే డ్రైవ్ చేస్తాను. ఆపండి భాయ్, నేను నడుపుతాను. Get out of the vehicle. You swine. నువ్వు చెప్తేనే వినాలా? దిగు. భాయ్ నేను. Get out. భాయ్ దిగరా. Idiot. భాయ్. ఏయ్. హలో హలో జయ, మీరు బయలుదేరారా? సైమన్ గొడవ చేసి నన్ను కారు నుంచి దించేశాడు. నేను రోడ్డు పక్కనే ఉన్నాను. ఓకే, త్వరగా రా, త్వరగా.
అతను దేన్నైనా గుద్దేస్తాడేమోనని భయంగా ఉంది. నువ్వు త్వరగా పని. సరేరా ఎక్కువ. వీడొచ్చి నన్ను పికప్ చేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత మేము చూసింది ఏంటంటే సైమన్ తీసుకువెళ్ళిన నా బండి రోడ్డు పక్కన ఆగుంది. మేము బండి ఆపి కిందకి దిగి చూసాం. సైమన్ 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 ఏమైంది? సైమన్ 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 మాట్లాడు. ఎవరి పని సైమన్ సైమన్ పోలీస్ కమా రా సైమన్ రమ్మంటాడే. మేమిద్దరం తెలియక ఇరుక్కున్నాం సార్ ఈ కేసులో. అరెస్ట్ చేస్తారని భయపడి పారిపోయాం. ఏదో ఒక కోర్టులో సరెండర్ అవుదామని మా ప్లాన్. ఇతను చెప్పిన దానికి మించి మాకేం తెలియదు సార్. మీరు ఎలాగైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలంటే నా మొబైల్ కాల్ లిస్ట్ చెక్ చేసుకోండి. అనుమానం కలిగేలా ఒక్క కాల్ కూడా ఉండదు. సైమన్తో గొడవ జరిగి నిన్ను రోడ్డు మీద దింపేసిన తర్వాత ఎంతసేపటికి జయప్రతాప్ నీ దగ్గరకు వచ్చాడు? ఒక అరగంట అయి ఉంటుంది సార్. నిజమేనా? అవును సార్. మీకు మార్టిన్ దెన్కర్ అనే వ్యక్తి తెలుసా? తెలీదు సార్. ఎందుకు సుభాష్ సడన్ గా అంత రియాక్షన్ ఇచ్చావు? లేదు సార్, అదేం లేదు. Sir, Niranjan has something important to brief you. Yes. సార్, జయప్రతాప్ని పార్లపల్లి సుభాష్ని ఎంక్వైరీ చేయడం వల్ల మనకు పెద్దగా డీటెయిల్స్ ఏం దొరకలేదు. వాళ్ళు చెప్పినవన్నీ మోర్ ఆర్లాస్ ఇంతకు ముందు మనకు తెలిసిన విషయాలే. బట్ దర్ ఇస్ వన్ డెవలప్మెంట్. Tell me. వాడు నిరపరాధ నిరూపించుకోవడానికి పార్లపల్లి సుభాష్ 2 సార్లు నాతో అన్నాడు, మీరు కావాలంటే నా కాల్ లిస్ట్ చెక్ చేసి చూసుకోండి అని. దాట్ మేడ్ మీ క్యూరియస్. సో నేను వాడి కాల్ లిస్ట్ తెప్పించాను. సైమన్తో కారులో బయలుదేరిన తర్వాత హత్య జరగడానికి దాదాపు 45 నిమిషాల లోపు సుభాష్ తన ఫోన్ నుంచి కాల్ చేసింది జయప్రతాప్కి మాత్రమే. వాళ్ల మధ్య గొడవ జరిగిన తర్వాత సైమన్ వాడిని కారు నుంచి దింపేసినట్టు వాడు చెప్తున్నాడు. ఇక్కడ నాకు ఇంకో ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. సైమన్తో కారులో వెళ్లేటప్పుడు సుభాష్ ఎవరికైనా మెసేజ్ పంపాలంటే దానికి ఒక మార్గమే ఉంది. ఎ వెరీ యూజువల్ మెథడ్. ఎవరినైతే అలర్ట్ చేయాలో వాళ్ళకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. డయల్ చేసి 1-2 రింగుల్లో కట్ చేసే కాల్స్ అన్ని కాల్ లాగ్ లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ సెల్ ప్రొవైడర్ సర్వర్ లాకర్ ఫోల్డర్ లో 14 రోజుల వరకు ఆ డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. సుభాష్ సెల్ లోని ఒక డీటెయిల్ లాగ్ సైబర్ సెల్ నుంచి మనకి దొరికింది. పేజ్ నంబర్ 3 ఇన్ ది ఫోల్డర్ సార్. సైమన్తో బయలుదేరిన తర్వాత సరిగా 1:21కి వాడు 9946509770 అనే నంబర్ కి ఒక మిస్డ్ కాల్ ఇచ్చాడు. సుభాష్ ఎవరికి మిస్డ్ కాల్ ఇచ్చాడు? యు ట్రేస్ ద నంబర్? ఎస్ సార్. RDX అనిల్, ఏ హై ప్రొఫైల్ క్రిమినల్. వాడి తమిళనాడు మొబైల్ కే సుభాష్ కాల్ చేశాడు. సార్, క్వారీలకు పేలుడు పదార్థాలని సప్లై చేస్తూ ఒక ఇల్లీగల్ ట్రాన్స్పోర్టర్గా తన జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత హీ గ్రూ అప్. రామేశ్వరం నుంచి శ్రీలంకకి RDX దొంగతనంగా తరలిస్తూ ఉండడం వల్ల RDX అనిల్ అనే పేరు తెచ్చుకున్నాడు. సుభాష్ క్వారీ వ్యాపారాల్లో అనిల్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. తమిళనాడు ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎంక్వైరీ చేశాం సార్. RDX అనిల్ని ఫిక్స్ చేసేది, యూజ్ చేసుకునేది మార్టిన్ దెన్కర్. ఈ విషయం ఇంతవరకు మేము ఎవరితోటి చెప్పలేదు. ఏ విధంగానైనా ఇది బయటపడితే అనిల్ తప్పించుకుంటాడు. నిరంజన్ తనొక్కడే అనిల్ని సింగిల్ హ్యాండెడ్ ఆపరేషన్లో పట్టుకోవాలని అభిప్రాయపడుతున్నాడు. Are you sure you can? Yes sir, I can. Then good luck. Thank you sir.